హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి శారీ కుచ్చుళ్ళు మీకు చూపిస్తున్నానండి. ఇది కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండ్ బ్లాక్, పవిడి చెంగు గ్రీన్ వచ్చింది, అందుకని బ్లాక్ వాడాము. ఈ శారీ థ్రెడ్ అయితే నాకు 3 రీల్స్ పడ్డాయి. 3 పడి మళ్ళీ 4వది కూడా కొంచెం పడింది అనమాట. కొంచెం థ్రెడ్ ఎక్కువే పడిద్ది. ఇలాగా గోల్డ్ కలరు ఇలా పూస ఒకటి కుట్టేసి థ్రెడ్తోనే కుట్టానండి ఈ శారీ కుచ్చుళ్ళు. ఇలా కుట్టేసి ఒక పూస కుట్టాక మిడిల్లో ఇంకో ఒక గ్యాప్ ఇవ్వాలి కొంచెం, అందుకని చెప్పి ఒకసారి గట్టిగా ఉండిద్దని చెప్పి ఒకసారి కుట్టాను. ఇదిగో ఇలా రెడీ చేసుకోవాలండి. బ్లాక్ థ్రెడ్ శారీ కుచ్చుళ్ళ థ్రెడ్ ఇలా రెడీ చేసుకొని అలా దారానికి ఇలా టైట్గా పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు కూడా ఇలా టైట్గా కుట్టాలండి. ఇరుగా మనకు అర్థమైపోతుంటుంది కుట్టేటప్పుడే. ఇలా టైట్గా కుట్టేసి బాగా టైట్గా కుట్టాలి. అంటే కొన్ని చీరలు ఇది కొంచెం మెత్తగా ఉంది చీర, అందుకని నెమ్మదిగా లాగాను. కొన్ని ముద్దు చీరలకైతే గట్టిగా లాగినా బాగానే ఉంటుంది. ఇలాగా మనకు కావాల్సిన పొడవులో ఇలా శారీ కుచ్చులని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలాగా శారీ కుచ్చుల్లాగా తయారు చేసుకున్నాను శారీ మీదే. ఇలా థ్రెడ్ని ఇలా చుట్టాలి. జెర్రీ థ్రెడ్ వాడానండి దీనికైతే నేను. ఇలా మనకు కావాల్సిన ఎడల్పులో ఇలా చుట్టుకొని పూలు మాల కట్టినట్టు లాస్ట్లో ఇలాగ 4-5 సార్లు ఇలాగ పూలు మాల కట్టినట్టు వేసాను. గట్టిగా ఉండిద్ది ఇంక ఊడకుండా. మనం వేసేటప్పుడు స్ట్రాంగ్గా కుట్టుకోవాలండి, లేకపోతే ఊడిపోతాయి ఇవి. మళ్ళీ ఒక పూస ఇలా కుట్టాను గోల్డ్ కలర్ది. చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం ఈ టైపు శారీ కుచ్చులు వేయటం. పర్లేదు, బాగానే కుదిరింది. నెక్స్ట్ టైం ఇంకా నీట్గా కుదిరిద్ది. చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. నీట్గానే ఉందండి. ఇలాంటి శారీయే ఇంకొకటి కూడా ఉంది, ఫోటో పెడతాను చూడండి ఎలా ఉందో. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ అండి.